అందరికీ నమస్కారం అండి. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అందరికీ పిఆర్1 అనే యాప్ ఇవ్వడం జరిగిందండి. పిఆర్1 యాప్ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులో ఉందండి. పిఆర్1 యాప్‌లో ఇప్పుడు కొత్తగా ఎస్‌డబ్ల్యూపీసీ మేనేజ్మెంట్ అని కొత్తగా మాడ్యూల్ యాడ్ చేయడం జరిగిందండి. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అందరూ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ కొత్తగా వచ్చిన మాడ్యూల్ మీ మొబైల్‌లోకి వస్తుందండి. ఈ మాడ్యూల్‌లోకి వెళ్తే ఎస్‌డబ్ల్యూపీసీ రిజిస్ట్రేషన్, ఎస్‌డబ్ల్యూపీసీ యొక్క ఓపెనింగ్ స్టాక్ ఎంట్రీ అనేవి 2 ఫార్మ్స్ కనపడుతున్నాయండి. ఎస్‌డబ్ల్యూపీసీ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్ళినట్లయితే మీరు ఏదైతే పంచాయతీకి లాగిన్ అయినారో ఆ పంచాయతీ యొక్క జిల్లా, దాని తాలూకా జిల్లా మరియు మండలం రీపాపులేట్ అవుతాయండి. మీ పంచాయతీలో ఎస్‌డబ్ల్యూపీసీ ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాల్సి ఒకవేళ నో పెట్టలేనట్లయితే అక్కడితో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఎక్కడైతే ఎస్‌డబ్ల్యూపీసీ ఉన్నదో అక్కడ దాని యొక్క వర్కింగ్ కండిషన్, అలాగే ఎన్ని నాడెడ్ పిట్స్ ఉన్నాయి, ఎన్ని వర్మీ పిట్స్ ఉన్నాయి, డ్రైవేజ్ స్టోరేజ్ పిట్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఎన్నైతే కౌంట్ ఉంటుందో అంకనే వేయాల్సి వస్తుంది. ఒకటైతే ఒకటి అని లేదా రెండైతే రెండు అని. ఎన్ని ఉంటే అన్ని కౌంట్ చేస్తారండి. అలాగే మీ ఎస్‌డబ్ల్యూపీసీ మీరు ఏదైతే ఎస్‌డబ్ల్యూపీసీ రిజిస్టర్ చేస్తున్నారో అక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. స్టోర్ ఉందా లేదా, డ్రింకింగ్ వాటర్ ఉన్నాయా లేవా, టాయిలెట్ ఫెసిలిటీ ఉందా లేదా, వేయింగ్ మిషన్స్ ఉన్నాయా లేవా, ఎస్‌డబ్ల్యూపీసీకి బౌండరీ వాల్ ఉందా లేదా, అకామిడేషన్ ఫెసిలిటీ ఉందా లేదా స్టాఫ్‌కి, ఇన్సినేటర్స్ ఉన్నాయా లేవా, ఇలా మిమ్మల్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారండి. ప్రతి క్వెషన్‌కి ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాల్సి వస్తుంది. అలాగే ఎస్‌డబ్ల్యూపీసీలో ఎన్ని ట్రైసైకిల్స్ ఉన్నాయి, ఎన్ని ఆటోస్ ఉన్నాయి, ఎన్ని టిప్పర్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి అని అంకె మీరు వేయాల్సి వస్తుంది. కౌంట్ వేయాలండి. 3 ట్రైసైకిల్స్ ఉంటే 3 అని, 10 ట్రైసైకిల్స్ ఉంటే 10 అని మీరు కౌంట్ వేయాల్సి వస్తుంది. అలాగే క్లాప్ మిత్రాస్ వర్క్ చేస్తుంటే అవి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళ గ్రీన్ కార్డ్ క్లాప్ మిత్రా ఉందా లేదా షెడ్ దగ్గర అని అడుగుతున్నారండి. అలాగే ఎస్‌డబ్ల్యూపీసీ యొక్క లొకేషన్, అలాగే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ యొక్క ఫోటో, అలాగే నాడే వర్మీ కంపోస్ట్ ఫోటోస్, అలాగే ఎస్‌డబ్ల్యూపీసీ యొక్క ఫోటోని తీసి మీరు సబ్మిట్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీరు వన్ టైమ్ స్టాక్ ఎంట్రీ వేయాల్సి వస్తుంది. దానికోసం ఓపెనింగ్ స్టాక్ ఎంట్రీ అని ఓపెన్ చేసినట్లయితే ఓపెనింగ్ స్టాక్ ఎంట్రీ ఏ రోజు నాడైతే మీరు స్టాక్ ఎంట్రీ వేస్తున్నారో ఆ రోజు నాటికి స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 తారీఖు కనుక స్టాక్ ఎంట్రీ వేసినట్లయితే 9 అని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 9 ఆగస్ట్ 2024 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడున్న కరెంట్ స్టాక్‌ని మీరు ఆ రోజు నాటికి ఉన్న స్టాక్‌ని అప్డేట్ చేస్తారు. పాలిథీన్ కవర్స్ బిలో 40 మైక్రాన్స్ ఎన్ని కేజెస్ ఉన్నాయి, అబోవ్ 40 మైక్రాన్స్ ఎన్ని కేజెస్ ఉన్నాయి, ఈ వేస్ట్ ఎన్ని కేజెస్ ఉంది, ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్ని బాటిల్స్ ఉన్నాయి, అలాగే అదర్ ప్లాస్టిక్ ఇన్ కేజెస్ ఎన్ని ప్లాస్టిక్ మెటీరియల్ ఎన్ని కేజెస్ ఉంది, ఎన్ని గ్లాసెస్ ఉన్నాయి, పేపర్స్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, డ్రై వేస్ట్ ఎన్ని కేజెస్ ఉంది, ఇలా ప్రతిదీ మీరు స్టాక్ అప్డేట్ చేసి ఒక ఫోటో అనేది తీయాలండి. తీసి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఓన్లీ వన్ టైమ్ అండి. ఓపెనింగ్ స్టాక్ బ్యాలెన్స్ ఒకసారి చేస్తారండి. ఒక ఎస్‌డబ్ల్యూపీసీ ఒకసారి మాత్రం చేయాలి. థాంక్ యూ.